మహాశివుడు శ్రీశైలం కొండ మీద వెలియడం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? మహాశివుడి పేరు మల్లికార్జునుడిగా మారడం వెనుక ఉన్న వృత్తాంతమేంటి? పాతాళగంగ నీళ్లు ఆకుపచ్చగా మారడం వెనుక ఏదైనా రహస్యం దాగి ఉందా? భ్రమరాంబికాదేవి ఆలయ నిర్మాణం, మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణాలు ఒక్కసారి జరిగినవి కావా? అసలు భ్రమరాంబిక అనే పేరు ఆ దేవికి ఎలా వచ్చింది? స్వామివారి నిత్యపూజలు, కళ్యాణం జరిపించేవాళ్లు వేరువేరా? శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయ చరిత్ర 4 యుగాలదా? ఏ రాజుకాలంలో ఈ గుడి డెవలప్ అయింది? అసలు శ్రీశైలం ఆలయం ఎందుకు శైవక్షేత్రాలలో గొప్ప క్షేత్రంగా ఉంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కర్నూలుకి తూర్పు దిశలో 70 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరంలో దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందు సముద్ర మట్టానికి 458 మీటర్ల ఎత్తున కొండపైన వెలసిన అతి పురాతన ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం శ్రీశైలం. ఇక్కడ పరమేశ్వరుడు శ్రీ భ్రమరాంబిక అమ్మవారి సమేత శ్రీ మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారు. శ్రీశైలం ద్వాదశ